ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సాయంత్రంలోగా చంపేస్తామంటూ గుర్తు తెలియని ఆగంతకులు ఫోన్ చేసి బెదిరించారు. మధ్యప్రదేశ్ నుంచి మావోయిస్ట్ అని ఫోన్లో చెప్పిన ఆగంతకుడు దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్ కూడా విసిరాడు. ఈ విషయాన్ని డీజీపీ సంగారెడ్డి ఎస్పీకి ఫోన్లో సమాచారం ఇచ్చారు రఘునందన్ రావు. ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి పీపుల్స్ ఫర్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈరోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను, మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది. సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందా తెలియదు. ఆ సెన్సేషన్లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులం, కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ, భయానికి కానీ, ఆందోళన కానీ గురిగా ఏ సంఘటన వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి పీపుల్స్ ఫర్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈరోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి. ప్రజెంట్ చూస్తున్నాము ఒక అన్నోన్ నంబర్ నుండి మావోయిస్ట్ అని చెప్తూ కూడా బెదిరింపు కాల్ వచ్చినట్టు రఘునందన్ రావు చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? ద సేమ్ టైం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారా? పోలీసులు ఏమంటున్నారు? సర్తాజు మెదక్ జిల్లా మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మాత్రం మావోయిస్టుల పేరుతో మాత్రం బెదిరింపు కాల్ వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఆయన రాష్ట్ర డీజీపీ మెదక్ ఎస్పీకి ఇతర ఉన్నతాధికారులకు మాత్రం ఫిర్యాదు చేశారు. ఆయన ఒక ప్రోగ్రాముకు అటెండ్ అయి తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో మాత్రం ఆయన ఫోన్ కాల్ చేసి నిన్న ఈ రోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా చంపేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడినట్టుగా ఆ అధికారులకు మాత్రము మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాత్రము వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సమయంలో ఎక్కడి నుండి కాల్ వచ్చింది, ఆ కాల్ వివరాలు ఏంటి, ఎక్కడి నుండి ఏ నెంబర్ చేశారని చెప్పి కూడా రాష్ట్ర డీజీపీ మెదక్ ఎస్పీ కూడా వాళ్ళు కొంత విచారణ అయితే చేపట్టినట్టు తెలుస్తుంది. మరి నిజంగా చేసిన వాడు పేకా లేకుంటే నిజంగా మావోయిస్టులు అనేది కూడా ఆ పోలీసుల ద్వారా కావచ్చు, లేకుంటే ఇతర ఉన్నతాధికారులు కానీ ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగానే మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇటీవల జరుగుతున్న ప్రోగ్రామ్స్ కి కావచ్చు, మిగతా ప్రోగ్రామ్స్ కి మాత్రం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇల్లు తిరిగి వస్తుంటారు. ఇటువంటి కాల్ ఇప్పటివరకు అయితే అతనికి రాలేదు. ఇదే రోజు మొదటిసారి వచ్చింది కనుక ఆచితూచి ముందుకు వెళ్ళాలని, లేదంటే కొంత పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఆయనకు అంటే గన్మెన్లను కానీ మిగతా వాళ్ళని పెంచాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి భావిస్తున్నట్లయితే మనకు కొంత సమాచారం అయితే వస్తుంది. ఆ దిశగా మాత్రము ఆ యొక్క వచ్చిన ఫోన్ కాల్ అంటే అది అగంతకుడు చేసిన వాళ్ళు ఎవరు, ఎక్కడి నుండి చేశారు, ఆయన మధ్యప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నా అని చెప్పాడు కనుక తెలుగులో మాట్లాడినట్టు తెలుస్తుంది. అతను ఎవరనేది కూడా కొంత గోప్యంగా ఉంచి విచారణ అయితే వేగవంతం చేసినట్లు తెలుస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.